ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారు? మీరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మనలో చాలామంది ఏదైనా ఒక చిన్న సమస్య ఎదురవుతానే సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి అనే దానికంటే ఆ సమస్య నాకే ఎందుకు ఎదురైంది అనే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తారు. సమస్య వచ్చింది సమస్యగా చేయరు. ఆలోచించడం నాకే ఎందుకు వచ్చింది అని ఆలోచించడమే ఒక పెద్ద సమస్యగా చేసుకుంటారు. అదే సమస్యగా మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టెక్స్ట్ బుక్ ఉంది. ఆ టెక్స్ట్ బుక్లో అనేక పేజీలు ఉంటాయి, కానీ అన్ని పేజీలు ఒకే విధంగా అయితే ఉండవు. ఒక్కొక్క పేజీ ఒక్కొక్క టాపిక్ను కలిగి ఉంటుంది. మనం ఆ టాపిక్స్ను చదివినప్పుడు కొన్ని టాపిక్స్ మనకు ఈజీగా అర్థమై ఉండొచ్చు, తక్కువ సమయంలోనే నేర్చుకుంటాము. కానీ కొన్ని టాపిక్స్ కష్టంగా అనిపించుండొచ్చు, కానీ కొంచెం సమయం ఎక్కువ పడుతుంది వాటిని నేర్చుకోవడానికి. కానీ మనం నేర్చుకున్న ప్రతి టాపిక్ మనకు ఒక అంశాన్ని అయితే నేర్పిస్తుంది. సేమ్ మన జీవితం కూడా అలాంటిదే. మన జీవితంలో కూడా అనేక రోజులు ఉంటాయి, కానీ అన్ని రోజులు ఒకే విధంగా మనం అనుకున్నట్టు ఉండాలంటే ఉండవు. కొన్ని రోజులు కష్టంగా సాగిపోయి ఉండొచ్చు, కొన్ని రోజులు మనకు నచ్చినట్టు మనం సంతోషంగా ఉన్నట్టు సాగిపోయి ఉండొచ్చు. కానీ ఏదైతే కంప్లీట్ అయిన డే ఉందో ఆ డే మనకు ఒక పాఠాన్ని అయితే నేర్పించిపోతుంది. కాబట్టి అరే కష్టం వచ్చింది, అరే సంతోషం వచ్చింది, ఏది మనతో ఉండవు. అన్ని రోజులు సంతోషంగా ఉండవు, అన్ని రోజులు కష్టంగా ఉండవు. కాబట్టి మనం దేని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఫ్రెండ్స్, ఏ రోజైతే కష్టంగా అనిపిస్తుందో ఆ రోజు గడిచిపోతుంది. ఏ రోజైతే నువ్వు సంతోషంగా ఉంటావో, నువ్వు హ్యాపీగా ఉంటావో ఆ రోజు కూడా గడిచిపోతుంది. గడిచిపోయిన 2 రోజులు కూడా మనకు ఒక పాఠాన్ని, మనకు ఒక అంశాన్ని అయితే నేర్పిస్తాయి. కాబట్టి మనం దేని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. నీకు కష్టంగా ఉందా ఆ రోజు ఈవినింగ్ కల్లా అది గడిచిపోతుంది, ఆ రోజు అయిపోయి ఒక పాఠాన్ని, ఒక అంశాన్ని నీకు నేర్పిస్తుంది. కాబట్టి దేని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.